హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అలానే లైనింగ్ బ్లౌజ్ కూడా శారీలో బ్లౌజ్ పీస్ సన్నగా ఉన్న ఎక్కడ అతుకుపడకుండా ఎలా కట్ చేయాలో చూపిస్తాను అన్నమాట ప్రాసెస్. ఇక్కడ లైనింగ్ అయితే పొడవు 15 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో ఈ విధంగా ఇలా గీసుకుంటే మీకు ఎగుడు దిగుడు అనేది రాదు. షోల్డర్ దగ్గర భుజాలు జారకుండా ఇలా ఎల్ స్కేల్ రివర్స్ ఈ విధంగా పెట్టుకుంటే భుజాలు స్ట్రైట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి 6 ఇంచెస్ పెట్టాను. నెక్ 2.5 ఇంచెస్. మనం ఎప్పుడు ఇలాగా అడ్డంగా నార్మల్గా 5.5 ఇంచెస్ పెట్టేసుకుంటే కొంచెం అటు ఇటు ఎగుడు దిగుడు అనేది అవుతుందండి. ఇలా ఎల్ స్కేల్ సహాయంతో గీసుకుంటే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట. నెక్ వచ్చి నేను పొడవు 8 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ ఉందో లేదో చూసుకొని ఆర్మ్ హోల్ దగ్గరికి ఇక్కడ పొడవు 6 ఇంచెస్ పెట్టాలి. షోల్డర్ కూడా 6 ఇంచెసే కదా పెట్టాము. ఇది 6 ఇంచెస్ ఉండటం దేనికంటే కొంచెం లూజ్గా ఉంటుంది, మరి పట్టేసినట్టు ఉండకుండా. ఇక్కడ నెక్ 3 ఇంచెస్ పెట్టి కింద వెడల్పు 8 ఇంచెస్ మార్క్ చేసాం కదా, ఇలా బాక్స్ అల్లే గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకునే ముందర మనకి ఉన్న చెస్ట్ ఎంత ఉందో చూసుకొని దాన్ని ఇలాగా హాఫ్కి ఇలా 4 ఫోల్డ్స్ టేప్ని చేసుకుంటే కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. ఇక్కడ నాకు చెస్ట్ లూజ్ వచ్చి 36 కాదు, 34 కాదు, 35 ఉంది. అందుకని చెప్పి 35ని ఇలా 4 ఫోల్డ్స్ చేస్తే కరెక్ట్గా ఒక పావు తక్కువ 9 ఇంచులు అనేది వచ్చింది. అంటే 8.5 మీద 2 ఇంచులు 2 పాయింట్లు ఎక్కువ అనమాట. అక్కడికి ఒక మార్క్ వేసుకొని 1.5 ఖర్చు పెట్టాను. కింద వైపు 30 ఇంచెస్ ఉందండి, అందుకని 8.5 ఇంచెస్ పెట్టాను. 8.5 ఇంచెస్ అంటే ఒక 1 ఇంచు ఖర్చులు డార్క్స్ పెట్టుకోవాలి కదా, అందుకని 8.5 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇలా రౌండ్ స్కేల్ సహాయంతో నెక్ ఆర్మ్ హోల్ తీసేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టినా సరే 1 ఇంచ్ పైకి గ్యాప్ ఉంటుంది. సో మీరు మళ్ళీ కొలుచుకోవాల్సిన పని లేదనమాట. సో రౌండ్ స్కేల్ సహాయంతో గీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇంకా దీని ప్రకారం మనం ఇలాగ స్ట్రైట్ లైన్ గీసేసుకోవటమే. చెస్ట్ కన్నా వెస్ట్ కొంచెం తక్కువ ఉంటుంది అంతేనండి. అది కొలత చూసుకుంటే ఫిట్టింగ్ అనేది వెస్ట్ దగ్గరే అనమాట. బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్నది అంటే మనం వెస్ట్ దగ్గర కరెక్ట్ కొలత తీసుకోవాలి. స్టిచ్చింగ్ లైన్స్ తీసేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర, అలానే నడుము పట్టి దగ్గర కూడాను దీని ప్రకారం కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం ఇక్కడ చెస్ట్ కొంతమందికి షోల్డర్ అనేది కొంచెం వెడల్పుగా ఉంటుంది, అందుకని చెప్పి నేను 6 ఇంచెస్ పెట్టాను అన్నమాట. చెస్ట్ తక్కువ ఉన్న షోల్డర్ వెడల్పుగా ఉంటుంది. సో షోల్డర్ వెడల్పుని బట్టి మనం 6 ఇంచెస్సా 5.5 ఇంచెస్సా చూసుకోవాలన్నమాట. అంటే షోల్డర్ వెడల్పు 14 ఇంచెస్ ఉందనుకోండి, 5.5 ఇంచెస్ పెట్టాలి. ఇక్కడ 15 ఇంచెస్ ఉంది, అందుకని నేను 6 ఇంచెస్ పెట్టాను అనమాట షోల్డర్ వెడల్పు. ఇప్పుడు హ్యాండ్స్ గీస్తున్నాను. హ్యాండ్స్ మొత్తము 4 ఫోల్డ్స్ వేయకుండా ఈ విధంగా కొంచెం యువతలకి వేస్తే ఒకవైపే ఇలాగ కొలత అనేది ఒకవైపే ఖర్చు అనేది యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ హ్యాండ్స్ పొడవు 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 6.5 ఇంచెస్ ఉందో లేదో పెట్టుకొని ఇక్కడ ఈ విధంగా డౌను 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్ మనకి ఆర్మ్ హోల్ రౌండ్ నాకు 8 ఇంచెస్ కావాలి, ప్లస్ 2 ఇంచులు ఖర్చు. సో 10 ఇంచెస్ కావాలి, కానీ ఇక్కడ 10 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం క్లాత్ అనేది యువతలకు వేసుకొని 8 ఇంచెస్కి ఒక మార్క్, 2 ఇంచులకేమో ఖర్చుకి ఈ విధంగా వేసాను అనమాట. ఇక్కడ 1 ఇంచ్కి షోల్డర్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కిందకి ఈ విధంగా హాఫ్కి ఒక పాయింట్ పెట్టుకొని ఈ విధంగా డౌన్ గీసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. హ్యాండ్ కటింగ్ కూడా ఫ్రంట్ లోతు కూడా ఒక 1/2 ఇంచ్ గీయాలి, కానీ ఇక్కడ బ్యాక్ సైడ్ క్లాత్కి లోతు తీసుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ రౌండ్ కింద 5.5 ఇంచెస్ మార్క్ చేశాను, 2 ఇంచులు ఖర్చు పెట్టాను అనమాట. ఇక్కడ నేను బాడీకి వచ్చి 1.5 ఇంచ్ పెట్టాను, ఇక్కడ వచ్చి 2 ఇంచెస్ పెట్టాను. మీరు ఎందుకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అనుకుంటారు. మనం ఎక్కువైతే కట్ చేయొచ్చు, కానీ తక్కువ అయితే మళ్ళీ మనం అక్కడికక్కడ యాడ్ చేయలేము కదండి. అందుకనే కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి ఈ చేతికి అనేసరికల్లా. నేను అలానే తీస్తాను. ఇక్కడ ఖర్చు అనేది పడుతుంది కదా హ్యాండ్ జాయింట్కి. సో దీన్ని ఈ ప్లేస్లో ఈ క్లాత్ తీసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. 4 వైపులా ఈ క్లాత్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు మనం జాయింట్ సైడ్ తీసుకోకూడదు, ఇలాగా యాకండి ముక్క మీద తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని క్రాస్గా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదండి, ఆ బొద్దు పార్ట్కి ఈ ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఇలాగ వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. 2 పాయింట్లు కలిసే విధంగా, అప్పుడు క్రాస్ కటింగ్ వస్తుంది అనమాట. కరెక్ట్ క్రాస్ కటింగ్ రావాలి అంటే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తము కూడా దీని ప్రకారము చుట్టూతూ డ్రా చేసేసేయాలన్నమాట. ఈ విధంగా మొత్తము కూడా డ్రా చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా ఇదేనండి, కన్ఫ్యూజ్ అవుతారు, ఏదో పెద్ద బ్రహ్మాండం అనుకుంటారు, కాదు. ఇక్కడ 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని అలానే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎంత పొడవు అంతా నేను ఇక్కడ 7 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. 7 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఆ బ్యాక్ నెక్కి పొడవు పైకి పెంచుకోవాలన్నమాట. రౌండ్ స్కేల్తో ఇలా రౌండ్ గీసేసుకోవాలి, అంతేనండి. ఇప్పుడు ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ 9.5 ఇంచెస్ అక్కడ అలా పెట్టాను అనమాట డాట్ దగ్గర. ఇక్కడ ఈ డాట్స్ కరెక్ట్గా హాఫ్కి మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి ఈ పాయింట్కి ఎంత ఉందో చూసుకోవాలి తేడా, అది 1.5 ఇంచ్ వచ్చిందనమాట. ఇక్కడ డౌన్ 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి ఇటువైపుకి మన ఇష్టం అండి. ఇక్కడ చెస్ట్ బట్టి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకోవాలి లేదా 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1.5 ఇంచ్ పెడుతున్నాను అనమాట. అంటే మొత్తం 2.5 ఇంచులు అనమాట. ఇప్పుడు పైకి మనకు చెస్ట్ పాయింట్కి ఒక మార్క్ ఈ విధంగా వేసేసుకోవాలి. కరెక్ట్గా చెస్ట్ పాయింట్కి వచ్చింది చూసారు కదా, 2.5 గీస్తే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ 1.5 ఇంచ్ వచ్చింది. సో ఈ మూడింటికి గ్యాప్ 1.5 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వచ్చే పాయింట్ గీసుకోవాలన్నమాట. డార్స్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ కిందకి డౌన్ గీసుకోవాలి కదా. చూడండి ఇక్కడ కరెక్ట్గా 4 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా 3 డాట్స్లు మార్క్ చేసుకోవాలి. నేను మొత్తం కట్ చేసాక మార్క్ చేయనండి, జస్ట్ మార్క్ చేసేస్తూనే ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు మాత్రమే ఉండాలి డౌన్. ఇంతకన్నా ఎక్కువ ఉంటే షేప్ అనేది అవుట్ అయిపోతుంది, షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవటమే. ఈ నెక్ అనేది కొంచెం లూజ్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం గీసినట్టు లోపలికి నెక్ దగ్గర గీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి గీసుకోవాలి నడుము దగ్గర. ఈ విధంగా అనమాట. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్స్ అనమాట బ్లౌజ్ ఫిట్గా ఉండటానికి. ఈ విధంగాను ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ కొంచెం గీసినట్టు కొంచెం లోపలికి ఇటు పైకి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ లాగానే కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ మొత్తం దీని ప్రకారమే కట్ చేసేసేయాలి, అంతేనండి. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ కొంతమంది 6 పెట్టుకుంటారు, కొంతమంది 7 పెట్టుకుంటారు, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అనమాట. 6 అనుకోండి కొంచెం పైకి ఉంటుంది, 7 అంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట, మరీ టైట్గా పట్టేయకుండా. ఎందుకంటే బ్యాక్ నెక్ కూడా మనం పైకి 8కే పెట్టాం, అందుకని ఫ్రంట్ నెక్ కొంచెం 7కి పెట్టామన్నమాట. ఇక్కడ ఎక్కడెక్కడ డాట్స్లు పెట్టామో అన్నిటికీ ఇలాగా మార్కింగ్ చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి. ఇంకా షేప్ బెల్ట్ 9.5 ఇంచెస్ పెట్టి 4 ఇంచ్ ఏమో ఒకవైపు పెడుతున్నాను, ఇక్కడేమో 3.5 ఇంచెస్ పెడుతున్నాను. ఏమైనా ఎక్సెస్ ఉంటే లోపల ఖర్చులకు పోతాయండి, పైన అలానే కింద వైపు 1/2 ఇంచ్ ఖర్చులకు పోగా 2.5 ఇంచ్ ఉంటుంది అనమాట కరెక్ట్ మెజర్. సో ఎక్కువగా కట్ చేసేస్తున్నాను అనుకోవద్దు, కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఎప్పుడు ఇలానే కట్ చేస్తాను. ఇది 15 ఇంచెస్ పొడవు కదా. సో ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ అనేది ఇలా ఫోల్డ్ కనుక చేస్తే సన్నగా ఉంటుంది. సో మన పార్ట్స్ ఏమన్నా ఇప్పుడు బ్లౌజ్ కట్ చేసినవి ఇందులో పెట్టిన మొత్తం అన్నిటికీ అతుకులు అనేది పడుతుంది. సో ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు కట్ చేసిన బ్లౌజ్ పీస్లన్నీ కూడా దీని మీద వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి. అదే నిలువుగా ఫోల్డ్ చేసి వేసుకున్నాం అనుకోండి అన్నిటికీ బ్లౌజు అతుకులు అనేది పడుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసాను, హ్యాండ్స్ వేసాను, అలానే ఫ్రంట్ పార్ట్.
ఇలా వేయటం వల్ల ఎక్కడా కూడా అతుకులు అనేది పడదండి, నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. మనకి ఆర్మ్ హోల్స్ దగ్గర కానీ ఇక్కడ హ్యాండ్కి ఇక్కడ క్లాత్ పడింది కదా, అది కూడా పెట్టాను, సరిపోతుంది కూడా క్లాత్ పెట్టినా సరేను. ఇంకా షేప్ బెల్ట్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది అంతేను. మీకు క్లియర్గా అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలానే వీడియోస్ ఉన్నాయి, గౌన్లు కానీ డోర్ మ్యాట్స్ ఇలాంటివన్నీ కూడాను. ఇప్పుడు ఇలాగ చుట్టూతో కొంచెం కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంచుకొని మొత్తము కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవటమే. చుట్టూతో ఎక్సెస్ క్లాత్ మొత్తం కరెక్ట్గా ఉందా లేదా కింద వైపు క్లాత్ కూడా చూసుకొని సరి చేసుకుంటూ కట్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మెయిన్ మనం లైనింగ్ కరెక్ట్గా కొలతతో కట్ చేసుకోవాలి. అప్పుడు దీని ప్రకారమే కదా ఫ్రంట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేస్తాము. సో దీని ప్రకారం ఇలా కట్ చేసేసేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఎక్సెస్ క్లాత్ కొంచెం 1/2 ఇంచ్ ఉంచుకునే విధంగా ఉంచి ఇలా మొత్తము కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇంకే మొత్తం మెయిన్ పార్ట్స్ ఇవే కదండి, 4 ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్, అంతే కరెక్ట్గా సరిపోయినాయి. ఎక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేయకుండా. ఇంకేమన్నా మిగిలితే క్లాత్ ఉక్స్ పట్టి కాజా పట్టికి కొంచెం కట్ చేసుకోవాలి, అంతేనండి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.